ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం మనం చేస్తున్న వృత్తిలో అప్స్కిల్డ్ కాకపోతే ముందుకెళ్ళడం అనేది కష్టం. ఎందుకు అంటే ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ డామినేటింగ్ క్యారెక్టర్ అయిపోయింది. ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువైపోయింది. కాబట్టి అకౌంట్స్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, మీరు అప్స్కిల్డ్ కావాలి. అప్స్కిల్డ్ కావాలంటే డే టు డే అప్డేషన్స్ ఏంటి, మనకున్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, దీన్ని అప్డేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలనేది ఆలోచన ఉంటే మాత్రమే మీరు అప్స్కిల్డ్ కాగలుగుతారు. ఇవాళ రేపు ట్రెండ్ ఎట్లా ఉందంటే, ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరితే మనకి అప్స్కిల్డ్ అవుతాం అనుకుంటున్నాను. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చేరినంత మాత్రం అప్స్కిల్డ్ కాదు. ఎందుకంటే కాలేజీ రోజుల్లో మీరు డౌట్స్ని అడగడానికి, లెక్చర్ని అడగడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. ఒకవేళ లెక్చర్లు అడిగినా కూడా ఆయనకు కూడా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల, ఎందుకంటే వాళ్ళందరూ అన్ట్రైన్డ్ కాబట్టి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు డైవర్స్ చేసేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఇవాళ ఇన్స్టిట్యూట్స్లో కూడా అదే ట్రెండ్ మీరు కొనసాగిస్తున్నారు. స్టూడెంట్గా మీరు కొనసాగిస్తున్నారు. ఎంతకాడుగా ఏంటంటే ఇది నేర్చుకుంటే మనకి ఇది అయిపోతుందని. ఇది నేర్చుకోవడం వల్ల మనకు జరిగేది ఏంటి, మనం ఇంతవరకు మనకున్న స్కిల్ ఏంటి, అప్స్కిల్డ్ కావాలంటే మనం ఏం చేస్తే అప్స్కిల్డ్ కావుతామని ఒక కామన్ సెన్స్ పాయింట్. అదేంటంటే మీ అనుభవంతో సంబంధం లేదు, అది ఒక కామన్ సెన్స్ పాయింట్ని కూడా మీరు మిస్ అయిపోతున్నారు. చాలామంది నేను అబ్జర్వ్ చేసిన యూత్ ఏంటంటే, ఇక్కడ నేను డిగ్రీ ఎంబీఏ చేసేటప్పటికి, నేను నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసేటప్పటికి 7 years అయింది. 7 yearsగా నేను అన్నీ పాస్ అవుట్ అవుతానే వచ్చినాను. మంచి మంచి మార్కులు కూడా వచ్చినాయి. ఇవాళ ఇంకా నేను నేర్చుకునేది ఏంటి అనే ఆలోచనలో ఉంటున్నారో ఏంటో తెలియదు, కానీ ఎక్కడ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కడా కనబట్టలేదు. ఎందుకంటే కనీసం ఉన్నది మనం ఇంతవరకు మనకు ఉన్న గుర్తు ఏంటనేది కూడా వెనక్కి వెళ్ళి వెరిఫై చేసుకునే ఓపిక కూడా వాళ్ళ స్టూడెంట్కి లేదు. ఏదో కాలక్షేపం టైం టు టైం అటెండ్ అవుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ అటెండెన్స్ మాత్రమే కనిపిస్తుంది. దాంట్లో వాళ్ళ అప్స్కిల్డ్కి ఏ ప్రయత్నం చేసినట్టు కనపట్టలేదు. వాళ్ళ అప్స్కిల్డ్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్ ఉండదు. అట్లనే ఉన్న ఉద్యోగం ఊడిపోయినా కూడా ఆశ్చర్యం అనేది ఏం లేదు. ఇవాళ అకౌంటెంట్ యొక్క అవసరం రోజు రోజుకి పెరుగుతుంది. అకౌంటెంట్స్ స్కేర్సిటీ కూడా ఉంది. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరంలో అకౌంటెంట్స్కి చాలా స్థానం ఉంది, కానీ ఆ స్టేజ్కి ఎదగడానికి చాలామంది ప్రయత్నం చేయట్లేదు. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కిటకిటలాడుతున్నారు, కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. మళ్ళీ ఉన్న పొజిషన్లోనే ఉండిపోతున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు గుర్తించగలిగితే ముందుకెళ్ళగలుగుతారు. గుర్తింపే లేకపోతే మీరు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటారని మాత్రం